Daily. Taste the Daily. సంక్రాంతి పండుగ వేళ తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ల ధరల వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ టికెట్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బే తగిలింది. టికెట్ ధరల పెంపునకు నో చెప్పేసింది. ఇప్పుడు న్యాయస్థానం తీర్పు ప్రభావం మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై కూడా పడేలా కనిపిస్తోంది. పాత ధరలకే టికెట్లు అమ్మాలన్న కోర్టు తీర్పుతో అటు నిర్మాతలు ఇటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మనశంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ షో డౌటేనా? హైకోర్టు తీర్పుతో టికెట్ రేట్ లెక్కలు మారుతాయా అన్న డౌట్ అయితే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక సంక్రాంతి పండుగ వేళ తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ల ధరల వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ టికెట్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపునకు నో చెప్పింది. ఇప్పుడు న్యాయస్థానం తీర్పు ప్రభావం మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై కూడా పడేలా కనిపిస్తోంది. ఇక పాత ధరలకే టికెట్లు అమ్మాలన్న కోర్టు తీర్పుతో అటు నిర్మాతలు ఇటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మనశంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ షో డౌటేనా? హైకోర్టు తీర్పుతో టికెట్ల రేట్ల లెక్కలు మారుతాయా అన్న డౌట్ అయితే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు కొంత షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి రాజాసాబు మూవీకి సంబంధించి టికెట్ ధరల పెంపు తెలంగాణలో పెను దుమారాన్ని రేపుతా ఉంది. ప్రస్తుతానికి రాజాసాబు సినిమాకు ప్రభుత్వము టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించినటువంటి నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచొద్దు అని గతంలో ప్రభుత్వము ఆదేశించినప్పటికీ కూడా నిర్మాతలు చేసినటువంటి విజ్ఞప్తులతోటి టికెట్ రేట్లు రాజాసాబ్ సినిమాకు ప్రభుత్వం పెంచింది. దీన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టును సంప్రదించడంతో కూడా హైకోర్టు ప్రభుత్వానికి కూడా ముట్టికాయలు వేసింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా మరొక సినిమాకు సంబంధించి చిరంజీవి, ప్రముఖ హీరో చిరంజీవి నటించినటువంటి ఆ సినిమా మన వరప్రసాద్ చిరంజీవి నటించినటువంటి సినిమా ప్రధానంగా ఇది ఇప్పుడు వివాదంగా మారింది. టికెట్ రేట్లకు సంబంధించి మనశంకర వరప్రసాద్ సినిమా అనేది ఇప్పుడు 11వ తారీఖున రిలీజ్ కాబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వము టికెట్ రేట్లు పెంచుకోవడం కోసము అనుమతించినటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ప్రీమియర్ షోలను కూడా ప్రభుత్వం రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీమియర్ షోలు ఉంటాయా ఉండవా అనేది కూడా అటు ఫ్యాన్స్ లో కూడా ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టికెట్ రేట్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో వివాదం నడుస్తా ఉంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా టికెట్ రేట్లు పెంచేది లేదంటూ కూడా చెప్పినప్పటికీ పెద్ద సినిమా నిర్మాతలు పెట్టిన బడ్జెట్ భారీగా ఉండడం, ఆ బడ్జెట్ రావాలంటే టికెట్ రేట్లు పెంపే ప్రధానంగా ఉన్నటువంటి క్రమంలో నిర్మాతలు రేట్లు పెంచాలని ప్రభుత్వం కోరుతా ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు గత కొంతకాలంగా పెంచుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఆ రేట్లు పెరిగినటువంటి క్రమంలో సామాన్యులు సినిమాకు దూరం అయిపోతున్నారు. సినిమాను చూడలేనిటువంటి పరిస్థితి సామాన్య ప్రేక్షకులు కనిపిస్తుంది. అయితే దీన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి క్రమంలో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా ఉండడం, అది సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే మల్టీప్లెక్స్ లో అయితే ఇంకా భారీగా టికెట్ రేట్లు ఉండడం క్రమంలో ఎవరు కూడా సామాన్యులు చూడలేనటువంటి సందర్భాలు సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణించినటువంటి ప్రభుత్వము కొంత సినిమా టికెట్ల రేట్ల అంశం పెంపుకు మొదట అనుకూలంగా లేదు. ప్రస్తుతం నిర్మాతలు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేట్లను పెంచుతూ వస్తుంది. రాజాసాబ్ కూడా అదే పరిస్థితి కనిపిస్తే హైకోర్టు కూడా నిన్న ముట్టికాయలు వేసినటువంటి నేపథ్యంలో టికెట్ రేట్లు ధరలు తగ్గే అవకాశం నేటి నుంచి కనిపిస్తా ఉంది. ఇక చిరంజీవి ప్రధానంగా నటించినటువంటి సినిమా మీద కూడా ఇప్పుడు ప్రీమియర్ షోలు ఉండవని చెప్పినటువంటి క్రమంలో ఫ్యాన్స్ అయితే కొంత ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము చాలా స్ట్రిక్ట్ గానే వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నిర్మాతలు చివరి నిమిషంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం వల్ల
అధికారులు దాన్ని కొంత సానుకూలంగా స్పందించి రేట్ల పెంపుకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. అయితే ఇదంతా ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అని కూడా కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా దీని మీద తీవ్రంగా ఆరోపణలు చేస్తూ రేట్ల పెంపుకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వద్దు అంటూ కూడా దీన్ని సవాల్ చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రాజాసాబ్కు అయితే భారీ షాక్ తగిలింది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం. ఎందుకంటే ప్రభుత్వం రేట్లు పెంచినటువంటి నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా ప్రకటించినా కూడా అధికారులు మెమోలు ఎలా ఇస్తారంటూ కూడా హైకోర్టు నిలదీసింది. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ కూడా హైకోర్టు వారిని అడిగినటువంటి పరిస్థితి. అయితే మేము కూడా సినిమాలకు వెళ్తాము, రేట్లు మాకు తెలుసు అంటూ కూడా జడ్జీలు అంటే న్యాయస్థానం కూడా వ్యాఖ్యానించిందని చెప్పుకోవచ్చు. రాజ్యసభ టికెట్ల పెంపుకు నో చెప్పినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసింది. పాత ధరలకే రేట్లను అమ్మాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. దీంతో రాజ్యసభ నిర్మాతకు హైకోర్టులో కూడా తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది ఈ వ్యాఖ్యలతోటి. ఇక రిలీజ్ అంటే 12వ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇప్పటికే యూఏ సర్టిఫికెట్ కూడా లభించింది. నిర్మాత సాహవ్ బారపాటి చిత్రంపై చాలా నమ్మకంతో కూడా ఉన్నారు. సినిమాలో నయనతార చిరంజీవి కెమిస్ట్రీ బాగా కుదిరిందని వెంకటేష్ తో వచ్చే ఫన్నీ సీన్స్ కూడా హైలైట్ గా నిలుస్తాయని కూడా సినిమాలో తెలుస్తా ఉంది. అయితే హైకోర్టు తాజా తీర్పు వల్ల ఈ సినిమాపై నీళ్లు కమ్ముకునేలా కనిపిస్తుంది. ఇక తెలంగాణలో ఎట్లుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే జనవరి 11న సాయంత్రం వేసే ప్రీమియర్ షోలకు టికెట్ ధరల పెంపుకు అనుమతి అయితే ఇచ్చింది. అక్కడ మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజాసాబ్ విషయంలో కూడా హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చిరంజీవి సినిమాకు కూడా తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ప్రీమియర్ షోల అనుమతి లభించడం కష్టమని సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. ఇదే జరిగితే తెలంగాణలోని మెగా అభిమానులకు పెద్ద నిరాశ అనే చెప్పొచ్చు. ఇక పాత బడ్జెట్ అంటే భారీగా పెట్టినటువంటి బడ్జెట్ల వల్ల సినిమా బాగా కష్టాల్లో పడిపోతుంది. డబ్బులు రాని పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టికెట్ ధరల పెంపే దీనికి ఒక అవసరమని అందులో నిర్మాతలు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సామాన్యుడిపై భారం పడకూడదని న్యాయస్థానం కూడా భావిస్తా ఉంది. పూర్తిగా టికెట్ ధరల పెంపును నిరోధించాలి, లేదంటే సామాన్యులు సినిమాను చూడలేనటువంటి పరిస్థితి ఉంటుందని న్యాయస్థానం కూడా చెప్తుంది. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి ఆ ప్రభుత్వము గట్టిగానే అంటే తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే టికెట్ రేట్లు పెంచొద్దని ఉన్నప్పటికీ కూడా అధికారుల కొన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా లేకుంటే ఏం జరుగుతుందా అనేది కూడా ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి. హైకోర్టు కూడా ఇదే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంలో సీరియస్ గా ఉండాలి. చాలా మంది కూడా టికెట్ ధరల పెంపు చేయాలని నిర్మాతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు చిరంజీవి అభిమానులకు కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.